అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పుకోబోయే కథ ఏమిటంటే ప్రణయావేశం 3వ ఎపిసోడ్. కథలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఫాలో అవ్వండి. అయితే కథలోకి వెళ్ళిపోదామా? పక్కింటి కమల గారికి వసుధ అంటే చాలా ఇష్టం. చురుకైన అమ్మాయి, బాగా చదువుతుంది, పెద్దవాళ్ళ పట్ల గౌరవం చూపిస్తూ మాట్లాడుతుంది. ఇంట్లో తల్లికి అన్ని పనుల్లో సహాయం చేయటం, తమ్ముడికి ప్రేమతో ఉండటం, అన్ని విషయాలు నచ్చుతాయి ఆమెకు. కొడుకు ఉంటే వసుధని కోడల్ని చేసుకోవాలి అనేంత ఇష్టం. కమల ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తుంది. కమల వసుధకి చీర కట్టి అందంగా జడవేసింది. పెరట్లో జాజిపూలు కట్టిన మాల ఆమె జడని మరింత అందంగా మార్చింది. లైట్ మేకప్ కూడా వేసి రెడీ చేసింది. చాలా ముద్దుగా ఉన్నావు తల్లి, నీ కోసం ఒక కొడుకుని దత్తత తీసుకోవాలనిపిస్తుంది నాకు అని చెప్తూ దిష్టి చుక్క చెవి వెనుక పెట్టింది. థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి తన నైట్ డ్రెస్ తీసుకొని ఇంటికి వెళ్ళి సెల్ఫీ దిగి ఆకాష్కి పంపించి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న ఆకాష్ వెంటనే లిఫ్ట్ చేశాడు. మార్నింగ్ బేబీ అన్నాడు. మార్నింగ్ ఆకాష్, ఫోటో చూసావా అని అడిగింది. చాలా బాగున్నావు బేబీ, అసలు రాత్రంతా కలల్లోని నీతోనే ఉన్నా, ఏమి అందం నీది, ఆహా, ఇప్పుడు కూడా నిన్ను తలుచుకుంటే ఒంట్లో కరెంటు పాస్ అయిపోతుంది అన్నాడు ఆకాష్ నవ్వుతూ. ఆమె సిగ్గుపడుతూ చీ పో ఆకాష్, ఎప్పుడూ అదే ధ్యాస నీకు అని అంటుంది. ఈ వయసులో ఇలాగే ఉండాలి బేబీ, లేదంటే తేడా అని ఇంకో 10 నిమిషాలు ఆగి స్టార్ట్ అవ్వు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పూజా మందిరంలో దీపారాధన చేసుకుని, అమ్మా నాన్న తమ్ముడికి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వే నాకు కొత్త జీవితాన్ని బంధాన్ని కాపాడాలి అనుకుంటూ ఆ బాలాజీకి విన్నవించుకొని బ్యాగ్లో కాలేజీకి వెళ్ళటం కోసం డ్రెస్, లంచ్ బాక్స్ సర్దుకుంది. గ్యాస్ ఆఫ్ చేసి అన్ని తలుపులు వేసి మరోసారి అద్దంలో చూసుకొని బయటకు నడిచింది. ఇంటికి తాళం వేసి కమల ఇంట్లో వచ్చి ఆకాష్ చెప్పిన డాన్స్ స్కూల్కి దగ్గరకు నడవగానే వ్యాన్లో ఆకాష్, అతన్ని స్నేహితులు రెడీగా ఉన్నారు. అందులో వసుధ ఎక్కి ఆకాష్ పక్కన కూర్చుంది. ఆకాష్ ఎక్సైట్ అయిపోయాడు. ఆమె చీరకట్టులో చూసి ఆమె అరచేతిని తన అరచేతిలో బంధించి ఆమె చేతిని ముద్దాడాడు. చాలా అందంగా ఉన్నావు బేబీ, చీరలో చాలా అందంగా ఉన్నా అడిగాడు లాలనగా. అతని చెల్లెలు ఉంది, ఆడపిల్లకి ఇంత పెద్ద విషయమో అతనికి తెలుసు. ఆహా, అమ్మా నాన్న తమ్ముడు లేకుండా ఇలా టెన్షన్గా ఉంది చెప్పింది బేలగా. ఏం కాదు, నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రాగానే మనం ఇంట్లో చెప్పి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు ఆకాష్. అలా అనుకుంటూ తల ఆకాష్ మీద వాల్చి కళ్ళు మూసుకుని బాలాజీని తలుచుకుంటూ కూర్చుంది. వసుధ పరిస్థితి అర్థమై కదిలించలేదు ఆకాష్ కూడా. ఆకాష్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా రిజిస్ట్రేషన్ ఆఫీసు వచ్చింది. ఆఫీసు చూడగానే టెన్షన్, ఒకవైపు ఆకాష్తో పెళ్ళవుతుందన్న ఆనందం, మరోవైపు వసుధకి కిందకు దిగి అందరు లోపలికి నడిచారు. వీళ్ళ స్లాట్ రాగానే, ఏమయ్యా ఆకాష్, ఈ పెళ్లి నీ ఇష్టపూర్వకంగా జరుగుతుందా, ఎవరిదైనా బలవంతం ఒత్తిడి ఉందా అడిగాడు రిజిస్ట్రార్. ఇష్టమే సార్ అన్నాడు. వసుధ, ఈ పెళ్లి నీ ఇష్టపూర్వకంగా జరుగుతుందా, ఎవరిదైనా బలవంతం ఒత్తిడి ఉందా అడిగాడు రిజిస్ట్రార్ గారు. నా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది సార్ చెప్పింది. ఇద్దరూ ఇక్కడ సంతకం పెట్టండి అని సంతకం పెట్టి చూపించారు. ఆకాష్ సంతకం పెట్టగానే వసుధ కూడా సంతకం పెట్టేసింది. ఈ ఒక్క సంతకం తన జీవితాన్ని అని తెలియక ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెట్టారు. ఫ్రెండ్స్ ఇచ్చిన పూల దండ ఆమె మెడలో వేశాడు ఆకాష్. ఆమె కూడా అతని మెడలో దండ వేసింది. మరో ఫ్రెండ్స్ స్వీట్ ఇచ్చాడు అందరికీ. రిజిస్ట్రార్ గారు, ఇద్దరు సంతోషంగా ఉంటే నాకంటే సంతోషించేవాడు ఉండడు, ఇదిగో అమ్మాయి అని పిలిచాడు. పక్కన రమ్మ. వసుధ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఇది నా ఫోన్ నెంబర్, చూస్తుంటే ఇంకా చదువు కూడా పూర్తి అయినట్టు లేదు, ఎప్పుడైనా నా సహాయం అవసరం అయితే ఈ నెంబర్కి కాల్ చేయి, పరిస్థితులు ఎలా వచ్చినా ఎటువంటి అఘాయిత్యం చేసుకోను అని నాకు మాటివ్వమ్మా అని చెప్తూ ఆమె చేతిలో తన విజిటింగ్ కార్డు పెట్టి వసుధ తల మీద చెయ్యి వేసి నిమిరాడు. వసుధకి ఆయన మాటల్లో లోతు అర్థం కాలేదు, కానీ ఆయన మంచివారని అర్థం చేసుకుంది. సరే అంకుల్ చెప్పి కార్డు బ్యాగ్లో పెట్టుకుంది. ఆయన పాదాలకు నమస్కారం పెట్టింది. సంతోషంగా ఉండు తల్లి అని ఆశీర్వాదం ఇచ్చారు ఆయన.
అక్కడ నుండి అందరూ గుడికి వెళ్ళారు. గుడిలో మరోసారి ఇద్దరు సింపుల్గా దండలు మార్చుకొని పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉండగా వసుధ మెడలో 3 ముళ్ళు వేశాడు ఆకాష్. సరియే తంతు ఆకాష్ స్నేహితులు వీడియో తీస్తున్నారు. పూజారి గారు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఆకాష్ ఫ్రెండ్స్ ఆకాష్ని ఎత్తుకుని రౌండ్స్ తిప్పారు. ఆకాష్ నవ్వుతూ వసుధ వైపు చూశాడు. భయంగా బెదురుగా తన కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది వసుధ. ఏమో అని చుట్టూ చూస్తోంది. అతనికి ఆమెను కంగారు పెట్టినందుకు బాధ వేసింది. కానీ ఆమె జారిపోతుంది అనే భయం అతను ఆ స్టెప్ తీసుకునేలా చేసింది. అతన్ని ప్రేరేపించింది. ఆకాష్ స్నేహితులకు దించమని సైగ చేసి కిందకు దిగాడు. వసు దగ్గరికి వెళ్ళి వసుధను హత్తుకొని ఆమె నుదుట మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు కంగారు పడుతున్నావు బంగారం అని మృదువుగా అడిగాడు. ఆ సన్నివేశం చూస్తున్న అతని కనులు ఎరుపెక్కాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దేవ్ ఇక్కడే ఆగిపోయావేంటి అన్న స్నేహితుడు మరియు తన పర్సనల్ అసిస్టెంట్ అయిన సుధాకర్ పిలుపుతో తెరుచుకుని ఫోన్ కాల్తో ఆకాష్ వసుధుల ఫోటో తీసుకుని మధుకర్కి సెండ్ చేశాడు. ఇద్దరు డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పాడు. ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, నీకు వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు ఆతృతగా అడిగాడు మధుకర్. చెప్పింది చెయ్యి అని సీరియస్గా చెప్పి పూజారి దగ్గరకు వెళ్ళాడు దేవ్ అనబడే వాసురెడ్డి. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని కాలేజీకి వెళ్ళాలి. ఆకాష్ ఈరోజు 12ంటికి నాకు ఎగ్జామ్ ఉంది కదా గుర్తు చేసింది వసుధ. రూమ్కి వెళ్దాం, చేంజ్ చేసుకుందాం అన్నాడు. వసుధతో కలిసి ఫొటోస్ దిగారు అందరూ. ఆకాష్ వసుధ ఫ్రెండ్స్ అందరూ వ్యాన్లో ఆకాష్ ఉంటున్న బెంట్ హౌస్కి వెళ్ళారు. ఇప్పటి వరకు ఫాలో అవుతున్న వారికి కృతజ్ఞతలు.